ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సోషల్ డిస్పారిటీ లేకుండా, సోషల్ ఇన్ఈక్వాలిటీ లేకుండా, సామాజిక అసమానత లేకుండా అందరితో సమానంగా కలిసి ఉండే జీవితం గురించి వాక్యం ఏం చెప్తుంది, యేసు ప్రభు ఎలా జీవించారు, అసలు అటువంటి ఫీలింగ్, ఆ క్యాస్ట్ ఫీలింగ్ అవ్వచ్చు, రిలీజియస్ ఫీలింగ్ అవ్వచ్చు, నేషనాలిటీ ఫీలింగ్ అవ్వచ్చు, కలర్ డిస్క్రిమినేషన్ అవ్వచ్చు, ఏదన్నా సరే ఒక మనిషిని ఒక మనిషిగా చూడకుండా అతని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి, రంగును బట్టి, ప్రాంతాన్ని బట్టి విభజించి మేము గొప్ప మీరు తక్కువ అనే ఫీలింగ్ అనే వాటి గురించి బైబిల్ ఎంత స్పష్టంగా ఖండిస్తుందో అటువంటి వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. పౌలు భక్తునికి తన జాతి అంటే చాలా ఇష్టం, యూదులంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద మాట అన్నాడంటే, సాధ్యమైతే నా స్వజాతి అయినటువంటి యూదుల గురించి క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిని అవుతానంటాడు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో. తర్వాత దేవుని చేత గద్దింపబడి సరిచేయబడి ఆ తర్వాత యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అందరం క్రీస్తులో ఒకటే అనే మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు ఆయన. చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అన్నమాట, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు, పరదేశీ అని సిదియనుడని అంటే అనాగరికమైన వాడు, సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఇటువంటి ఈ సత్యములో మనం విశ్వసిస్తున్నామా? ఈ వాక్య సత్యములో కనుక మనం విశ్వసిస్తుంటే నా కులాన్ని, నీ కులాన్ని, మరొకరి కులాన్ని సమానంగా చూడగలిగే హృదయం మనకుందా? వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించి గౌరవించే మనసు మనకుందా? పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మానవత్వం మాత్రము ఏమాత్రము కూడా చెదిరిపోకుండా, మనలో నా హ్యుమానిటేరియన్ వాల్యూస్ ఏమాత్రం చెదిరిపోకుండా నిలకడగా ఉండగలుగుతున్నామా? ఎవరిలో అటువంటి అపవిత్రమైనటువంటి భేదాలు ఎవరిలో ఉంటాయి? యేసయ్యలో లేవుగా. చాలామంది అనుకుంటారు యేసయ్య యూదులను ప్రత్యేకంగా ప్రేమించాడు అనుకుంటారు. యూదుల పితరుడైనటువంటి అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన జాతిని దీవించాడు అంతే తప్ప, ఎవరు నమ్మకంగా ఉన్నా ఆయన ఒకేలా దీవిస్తాడు. ఆ విషయం మనకి కొర్నేలి జీవితంలో జరిగింది. పేతురు భక్తుడు యూదుడయ్యుండి కొర్నేలి అన్యుడు అని చెప్పి అతని ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. దేవుడు వెళ్ళమంటే చాలా అయిష్టంగా వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడి కార్యాన్ని చూసినప్పుడు, అన్యజనుల పట్ల దేవుని ప్రేమను చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34-35 వచనంలో పేతురు అన్నమాట, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడు. యూదులకు, ఇశ్రాయేలులకు మనకంటే పెద్ద ప్రాధాన్యత ఇచ్చే దేవుడు కాడు. ఎవరైతే ఇప్పుడు యూదుల కంటే మనం దేవుని నమ్ముకుని యేసుక్రీస్తునందు విశ్వసించి యథార్థంగా ఉంటే వారికన్నా ఎక్కువ ప్రేమ మన పట్ల దేవుడు చూపిస్తున్నారు. దేవుణ్ణి అంగీకరించకుండా దేవుని వాక్య సత్యం నుంచి దూరం అయిపోతే ఆ ఇశ్రాయేలుకి కూడా ఓటమి తప్పదు. అందరికంటే ఇశ్రాయేలు కొట్టినంతగా, ఇశ్రాయేలు నలగొట్టినంతగా ఏ జాతిని దేవుడు కొట్టలేదు. కాబట్టి దేవుడు గద్దించేటప్పుడు కానీ, శిక్షించేటప్పుడు కానీ, ప్రేమించేటప్పుడు కానీ, దీవించేటప్పుడు కానీ ఆయన దగ్గర వేరు తూనికరాలు లేవు. అందరిని ఒకే విధంగా ఆయన డీల్ చేస్తారు. ఆయన దగ్గరే అటువంటి సోషల్ ఇన్ఈక్వాలిటీ లేనప్పుడు, సామాజిక అసమానత లేనప్పుడు నీలో నాలో ఉన్నదంటే మన క్రైస్తవులం కాలేము. ఎవరిలో అటువంటి ఫీలింగ్ ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపుని ఉదాహరణగా తీసుకుంటే, ఐగుప్తు దేశానికి యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు, హెబ్రీయుడు. పొతీఫర్ ఇంట్లోకి వచ్చినప్పుడు పొతీఫర్కి యోసేపు చాలా నచ్చాడు. ఎందుకని? యథార్థవంతుడని, కష్టపడి పనిచేసేవాడని, అతను వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి పొందాడని మొత్తం ఇంటి తాళాల్లో పొతీఫరు యోసేపుకి ఇచ్చాడు. అంటే యోసేపు యొక్క సిన్సియారిటీ నచ్చింది, యోసేపు యొక్క కష్టపడి పనిచేసే జీవితం నచ్చింది, అన్నీ నచ్చినాయి. ఆ పొతీఫరు భార్యకి యోసేపులో మరొకటి నచ్చింది. ఏం నచ్చింది? యోసేపు యొక్క అందం నచ్చింది.
యోసేపు అందాన్ని చూసి మోహించి యోసేపుతో పాపం చేయడానికి యోసేపును ప్రేరేపించింది, తనతో సైనించమని. యోసేపు పారిపోయాడు. ఇదంతట్లో ఎక్కడా కూడా డిస్పారిటీ వాళ్ళ మధ్య లేదు. పొతీఫరు తన సొంతోడని కలుపుకున్నాడు యోసేపుని. పొతీఫరు భార్య ఏకంగా తనతో పాపం చేయడానికి, శారీరకంగా కలవడానికి కూడా ఇష్టపడిపోయింది. అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే యోసేపు నో అన్నాడో, నా దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయనని పారిపోయాడో, వెంటనే ఆమె తెచ్చిన ఫీలింగ్ ఏంటి? ఈ హెబ్రీయుడు. చూద్దామా? ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. ఈ ఇంటి యజమానుడు పొతీఫరు మన మధ్యకి ఈ హెబ్రీని తీసుకొచ్చాడు. వాడు నన్ను పాడు చేయడానికి కోసం కేక వేసిన నేను రక్షించుకుంటాడు, పారిపోయాడని అబద్ధం ఆడింది. ఆ అబద్ధం ఆడడానికి, అక్కడున్న ప్రజలందరినీ రెచ్చగొట్టడానికి ఆమె ఉపయోగించిన సాధనం ఏంటంటే హెబ్రీయుడు. మనం ఐగుప్తీలో, వాడు హెబ్రీయుడు. వాడు అంటరాని వాడు బానిస. వాడిని మన ఇంట్లో పెట్టాడు. చూడు, ఆ వ్యక్తి నీకు అందంగా నచ్చినప్పుడేమో బానిస కాదా? నీ కోరికను తీర్చేస్తే బానిస కాదు. నీకెంతో ప్రియుడు, నీ కోరిక తీర్చకపోతే, నీ మాటకి ఎదిరిస్తే మాత్రం అక్కడ డిస్పారిటీ వచ్చేస్తుందా? తర్వాత అదే 39వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. ఇక్కడ గమనించండి, ఎన్నిసార్లు రెట్టిస్తుందో హెబ్రీ దాసుడు అని. అతని ద్వారా మేలు పొందినప్పుడు నీకు అతని కులము మతము కనబడలేదు. అతడు అందాన్ని చూసి అతను మోహించినప్పుడు కనబడలేదు. అతడి నీ మాటని కాదన్నప్పుడు అది వచ్చింది. ఈ రోజున కూడా ప్రజలు అలాగే ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ద్వారా మేలు జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి ద్వారా మనకు సహాయం కలుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు. ఆ వ్యక్తి మనకి ఇందులో అడ్డొస్తే అన్ని ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఇటువంటిది ఉంటే కనుక అది ఎటువంటి ఆత్మట? పొతీఫరు భార్య లాంటి ఆత్మ మనలో పనిచేస్తుంది, నాశనం చేసే ఆత్మ అది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడున్నా, మన కుటుంబాల్లో అవ్వచ్చు, మన వీధులు అవ్వచ్చు, మనం చదువుకున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట అవ్వచ్చు, మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. క్రైస్తవులే ప్రేమించాలని లేదు, ఈ కులం వల్ల ఆ కులం వల్లే ప్రేమించాలని లేదు. అందరినీ ప్రేమించమని బైబిల్ చెప్తుంది. పక్షపాత ప్రేమ ఉండకూడదు. ఎందుకంటే మన దేవుళ్ళు అటువంటి పక్షపాత ప్రేమ లేదు. అందరి పట్ల యథార్థమైన మానవత్వం కలిగి జీవిస్తే అదే నిజమైన క్రైస్తవ మార్గం అనే సత్యాన్ని మనం గమనించాలి. యేసుని పోలిన జీవితం. కాబట్టి ఒకవేళ ఇంకా ఇన్ని వాక్యాలు విని, ఇన్ని ప్రార్థనలు చేసినా, ఇంకా ఎదటి వానిలో ఆ కులాన్ని, ఇంకా రకరకాలైనటువంటి ఫీలింగ్స్ని పెట్టుకుని నువ్వు ప్రవర్తిస్తే, నేను ప్రవర్తిస్తే దేవుని చేత అంగీకరింపబడము. అది చాలా భయంకరమైనటువంటి పాపము. మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. వారు ఎటువంటి వారైనా క్రీస్తు ప్రేమను, క్రీస్తు సత్యాన్ని పంచుదాం. క్రీస్తు ప్రేమలో వారిని గెలుచుకుందాం. పరిశుద్ధాత్ముడు అట్టి మనసు, క్రీస్తుని పోలిన జీవితము మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సున్నతి పొందినవాడని లేదు, పొందని వాడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అయ్యా, ఎవరైనప్పటికీ దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. అందరిలోనూ క్రీస్తు ఉన్నారు. అందరము ఏకమై ఉన్నాం. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ అని పౌలు గారు అయ్యా నీలో ఆత్మీయ పరిపక్వత చెందిన తర్వాత తెలుసుకున్న సత్యాన్ని బోధించారు. అయ్యా, మేమును కూడా మా జీవితాలను వాక్యానుసారంగా నడుచుటకు సహాయం చేయండి. ప్రతి కోణములో బయటికి మేము నటించినా నీ ముందు నటించలేము కనుక హృదయాంతరంగంలో అందరినీ సమానంగా ప్రేమించగలిగే మనసు మాకు దయచేయండి. నీ ప్రేమలో, నీ పరిశుద్ధతలో, నీ నీతిలో, నీ యథార్థతలో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం
హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.